హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజు అయితే వంకాయ కారం అనేది చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం పప్పుచారు, రసము, అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. వంకాయలు 1 పావుకిలో అయితే తీసుకున్నానండి. ఇవి నేనైతే 15 ఎండుమిరపకాయలు, జీడిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ అన్ని మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు, పచ్చి పల్లీలండి ఇవి, 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి, ఉప్పు. ఇప్పుడైతే వీటన్నిటిని వేయించుకుందాము. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి పల్లీలు అయితే వేసేసుకున్నాము. పచ్చి పల్లీలు కాబట్టి ఫస్ట్ వేయించుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఎండు కొబ్బరి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇక్కడైతే కారం అయితే వేయము. ఈ ఎండుమిరపకాయలతోనే కారం అనేది మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని ఎండుమిరపకాయలు సరి చూసుకొని వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇందాక చూపించడం మర్చిపోయానండి. మర్చిపోవటం మానవ సహజం కదండి, సర్దేసుకోండి. ఇప్పుడు లాస్ట్గా తెల్ల నువ్వులు అయితే వేసేసుకోవాలి. తెల్ల నువ్వులు అనేవి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. పల్లీలు తెల్ల నువ్వులతో కారం అయితే చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా వేగిపోవాలండి. ఇవి మంచిగా వేగి మంచిగా స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇవైతే ప్లేట్లో వేసుకుని చల్లారి పోసుకుందామండి. ఇప్పుడైతే ఇవైతే పూర్తిగా చల్లారిపోయినాయండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము. ఇలా వేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకున్నప్పుడునైతే వీటిని మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇలా కొంచెం బరకగానే పట్టుకోవాలి. ఈ కారం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పక్క సైడ్కి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఈ వంకాయల్ని సన్నగా అయితే కట్ చేసుకుందాము. వంకాయలు అయితే ఇలా ఉప్పు నీళ్ళల్లో కట్ చేసుకుని ఇలా వేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని అదే బాండీలోకి ఆయిల్ పోసుకుందాము. 3 టేబుల్ స్పూన్ వరకు పోసుకుందామండి. కారం అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి నూనె. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయింది. జీడిపప్పులు అయితే ఫ్రై చేసుకుందాము. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. జీడిపప్పులు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపు అయితే వేసుకున్నాము. వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం. వంకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాల తర్వాత చూసినాం చూడండి. అబ్బా, వంకాయలు అయితే వెళ్ళి మగ్గిపోయినాయి చూసారా. ఒకసారి అయితే కలుపుకున్నాము. ఇలా అయితే వంకాయలు మగ్గిపోయినాయి కదండి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కారాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడైతే కారాన్ని వేసేసుకున్నాం కదా, ఇలా ఒకసారి అయితే కలుపుకోవాలి. వంకాయ ముక్కలు ఎప్పుడులా చేసే కాకుండా ఇలా ఒకసారి అయితే కొత్తగా ట్రై చేయండి. ఈ కారం అయితే చాలా బాగుంటుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా మనం పప్పుచారు కానీ రసం కానీ కాసుకుంటాం కదా, అలాంటప్పుడు ఫ్రైగా కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా 1-2 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పులు ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి ఇలా అయితే కలుపుకోవాలి.
అంతేనండి, వెరీ సింపుల్గా వంకాయ కారం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను. రెసిపీ విత్ ఉషా.